నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. ఇవాళ కింద మీద అవుతుంది మార్కెట్. మాస్క్ అయింది చూసావంటే ఒక 100 పాయింట్లు ప్లస్‌లో ఉంది. 10 నిమిషాలు అవుతుంది మార్కెట్ ఉంది. మాకేంటవుతుందో తెలీదు. ఇదొస్తది ఒక మ్యాన్‌వర్డ్ మార్కెట్. ఇదొక మ్యానుఫ్యాక్చర్డ్ మార్కెట్ అని ఎప్పుడైనా చెప్పొచ్చు. దీన్ని అమెరికాలోని 3 ఇండస్ట్రీస్ ఘోరంగా పడ్డాయి. దానివల్లే పడిండొచ్చు. పర్వాల్సింది అసలు ఎందుకు పడిందో నాకు తెలీదు. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఉంది. అని వాస్తు చెప్తున్నారు. 3.8 వరకు ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుందని. ఓకే. ఇప్పుడు 3.5 నుంచి 3.8 వరకు ఉన్నది. 3.8 నుంచి 4 వరకు కూడా ఎళ్తుంది. అనందుకు చాలా పేరు. మోసం చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడేమో ఇన్‌ఫ్లేషన్ అవుతున్నది. నేను అన్ని రోజులు టార్గెట్ చేస్తాను. అలా వెనక్కిలా చెప్పేసారు. దెన్ డెఫినెట్‌గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందన్నది కన్ఫర్మ్ అయిపోయింది. కొన్ని పెరగాలంటే పెరగడం కూడా అవకాశం ఉంది. ఇవాళ వరల్డ్‌లో పాజిటివ్‌గా పెరిగింది. 14,060లో ఉంది. అదే మీద గుడ్ ఫోన్ టెర్రరిప్ సెకండ్ 330లో ఉంది. మెయిన్‌గా రూ. 2,46,800 ఉంది. హోల్‌సేల్ మార్కెట్‌లో తెచ్చేస్తానని కూడా 52,000 ఉంది. ఫిజికల్ డెలివరీ దొరికింది. కానీ నీకు దూరం చెప్తే పైసవుతుంది కూసావంటి. మేబీ చూసుకొని కొనమని చెప్పడానికి నా తరపు ఒపీనియన్ అది. రూపాయి రూపాయి ఏమో దానికి 451 వరకెళ్ళింది. రూపాయి వంకరకేమో సడన్‌గా డాలర్ అయింది. కానీ బంకులో ఏంటి చదవలేదు. ఇదే మీకు చెప్తాను. ఇదే జరుగుతుందని చెప్పాను. ఆటో, ఫార్మా, ఎఫ్ఎన్సీ, మెటల్ అన్నీ పెరిగింది. కానీ ఈ ర్యాలీ తగ్గదు. పెరగడానికి తక్కువ అవకాశాలున్నాయి. బోల్డ్‌ని చూసుకున్నామంటే కొంచెం పంపడానికి అవకాశం ఉంది. అమెరికాలో పాలన చాలా ఉన్నందుకు. గోడ మీద పిన్నులా ఉంటుంది. దాని తర్వాత పెరుగుతుంది. టాటా మోటార్ ప్యాసింజర్ రూ. 8 పడింది. కన్సిడర్ చేయాలంటే కన్సిస్టెంట్ 1, 2, 1 అని. ఇది లాంగ్ టర్మ్ బెట్ కదా! ఇవాళ అయిపోయి రేపు అయిపోయినంత బెట్ కాదిది. యూఎస్ అండ్ ఇరాన్ డీల్ సైన్ చేశారు. ఓకే. $300 బిలియన్ ఏమో అమెరికా ఎయిడ్ ఇవ్వడానికని అమెరికా ఒప్పుకున్నారు. అమెరికా ఏం చెప్పారని ఏమో మిగతా గల్ఫ్ కంట్రీని ఇవ్వాలని. సో, ఈ ఎంతవరకు పనికవుతుందని మనకు తెలీదు. కానీ ఇంక 15థ్ అని చూసామంటే కంప్లీట్‌లీ ట్రంప్ సరెండర్ అయినట్టుంది. ఇప్పుడు మనం సరెండర్ ట్రంప్ అని అవుతే పెట్టొచ్చు. మా అమెరికా పెద్దగా చేసినట్టుగా అమ్మించలేదు. ఇరాన్ ఏమో దంచి మేబీ అమ్మిస్తుంది. అన్నీ ఈవెన్ పెద్దాయన అయిపోయినా కూడా బాంబు కూడా లేకుండా అమెరికా భయపడి వచ్చిందని తెలుసుకోవచ్చు. ట్రూప్స్ దించడానికి నేరం లేదు ట్రంప్‌ది. దీనివల్ల అమెరికా ఓడిపోయింది. ఏది క్లియర్ కమిషన్స్ లేని కండిషన్స్ అని చెప్తున్నారు. but the ట్రంప్ తన సరెండర్ డాక్యుమెంట్ ట్రంప్ చెప్పింది ఏదీ లేదు. ఇరాన్ చెప్పింది అన్నీ ఉన్నాయి. ఇరాన్‌కి క్యాష్ దే లీవ్. $300 బిలియన్ హోమస్ కంట్రోల్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. దాదాపు మాట్లాడుకొని మీరు దాంతో చూస్తామని చెప్పారు. మొత్తం మీద చూసాక ఇరాన్‌కి పెద్ద విజయం అని చెప్పి. రఘురామ్ ఏం చెప్తున్నారంటే ఆ టైంలో ఉన్నప్పుడు ఓకే. సర్దార్ ఏమో కేవ్స్ అంతా తవ్వి 70 మిలియన్ బ్యారల్స్ అంతా తవ్వి షవర్ చేశారు. ఇదే మనకు పెద్ద పాఠం. ఎందుకంటే మనం కూడా మన్మోహన్ సింగ్ వచ్చేసి స్ట్రాటజీ బిజినెస్‌ని డబుల్ చేయాలి అని చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత సంఖం ఉందినట్టుగా అనంత జరగదు. నెక్స్ట్ ఫ్రెడ్ ఏం చెప్తాడంటే ఇంకా ఇంప్రెస్ ఏమో కాబట్టికి మేజుంది. ఇంకొంచెం క్వార్టర్ పెంచామంటే తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఈ రోజున ఫ్రెండ్ చెప్తున్నారు. ఈ ఫ్రెండ్‌లో చెప్పవు. కొన్ని గోల్డ్ ఫ్రెండ్ కట్ చేయడం వల్ల గోల్డ్ ఫ్రెడ్ పెంచడం వల్ల గోల్డ్ వీక్ అవ్వలేదు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ కొంటున్నారని అనుకుంటాను. ఇది ఏమో ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ 33,000 కోట్లు కొన్నారన్నారు. అది జస్ట్ $3 బిలియన్. ఈ సైడ్‌లో చూసాడు. మొదటి రోజు కొంత కొనేసి 1,500 క్రోర్స్ స్టాక్‌ని డంప్ చేసేసారు. దీనివల్ల ఈ వార్ అయిపోయినా కూడా స్టాక్ అమ్మడం ఇంకా నాంపలేదు. ఇంకా స్టాక్స్ అమ్మడం కూడా చేయలేదు. దీనివల్ల మన తరపున స్టాక్ అమ్ముతూనే ఉన్నారు. అది తెలియక తెలుసుకోండి. ఇక ఎఫ్‌పిఎస్ గవర్నమెంట్ బాండ్‌లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్టు కనిపించింది. ఆర్‌బీఐ ఏమో ఎఫ్‌సి అనే ట్యాప్స్‌ని రిమూవ్ చేసేసారు. మీరు ఎంతైనా డిపాజిట్స్ ఇవ్వచ్చని. 7% వరకు వెళ్తుంది నాకు. ఆర్‌బీఐ హెడ్జింగ్ కాస్ట్‌తో బేస్ చేయడం వల్ల $40 బిలియన్ ఏమో అధికమో మంగళవారం ఆడడానికి ఇవ్వడానికి రెడీ అయిపోయారు అనుకుంటాం. సో, $40 బిలియన్ ఏమో వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ గోల్డ్ ఏమో 1% పెరిగింది. కానీ రేట్ వేరియేషన్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. రీసెంట్‌లీ ఫెడ్ ఇన్‌కమ్ నేను చెప్తాను ఇంక.
ఏం చేశారంటే గోల్డ్ కరప్ట్ చేయడానికి ఈ ఛాన్సెస్ ఉంది. ఇండియా మళ్ళీ తెరచబడాలని చెప్పి $5 బిలియన్ టార్గెట్‌కి వచ్చేసారు. సౌత్ కొరియా కూడా రికవర్ అవుతున్నది. సౌత్ కొరియా కొంచెం స్పీడ్‌లో మనం బీట్ చేసేయొచ్చు. సౌత్ కొరియా మనం బీట్ చేసేయొచ్చు. దాని గురించి న్యూస్‌లో మాకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత మనం తెలుసుకుంటాం. ఇండియా మళ్ళీ ఇంకో ఆపద పెద్ద ఆపద. ఎన్ఎస్‌సిలో ఇన్వెస్ట్ చేసిన అందరూ డబ్బులు తీసుకుంటున్నారు. ఎస్‌బీఐ వాళ్ళని డబ్బులు తీసుకుంటున్నారు. ప్రైవేట్ కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల ఎన్ఎస్‌సి అయితే పోతున్నారంటే $3 బిలియన్ పీస్ సరుకుని ఇస్తున్నారు మార్కెట్‌లోని. ఇది ఆఫర్ ఫర్ సేమ్. ఎక్స్చేంజ్ అమ్మదు. పాత ఇన్వెస్టర్స్ ఏమో డబ్బేసిమని అమ్ముతున్నారు. దీంట్లో ఎస్‌పీ పెద్దది అమ్ముతారు. రిజల్ట్ చూసుకోవచ్చు దీన్ని బట్టి. ఓకే. నాకు తెలిసిన బేస్ ఆఫ్ ఎన్ఎస్‌సి ఇంకా ఉంది. ఇమ్మీడియేట్ ఫ్యూచర్ ఆప్షన్స్ అంతా తగ్గిపోతుంది. గవర్నమెంట్ స్టాక్ అమ్మేసి మిగతా అంతా అమ్మేసి బ్యాన్ చేస్తుంది. ఇది మొత్తం మీద చూసుకుంటే ఒక బ్యాడ్ మూవ్‌మెంట్‌తో అనుకుంటాను. ఒకే రోజులో నియర్లీ $2.5 ట్రిలియన్ అయిపోయింది స్పేస్ ఎక్స్ తన వాల్యుయేషన్. 2.5 ట్రిలియన్. ఒకే రోజులో చూసామంటే $1 ట్రిలియన్ మీద వాళ్ళకి రేట్ తగ్గింది. దీంట్లో ఏం తెలుస్తుందంటే మార్కెట్ ఎంత స్పెక్యులేటివ్ ఉందని. బఫెట్ లైఫ్ లాంగ్ సంపాదించింది. బఫెట్ ఒకే ట్రేడ్‌లో సంపాదించారు అంటున్నారు. బరకం ఫిస్టర్ ఎంటైర్ వెళ్తది. మొన్న రేట్ చేసి చెప్తున్నారు. ఇది చాలా కాలం సృష్టినానలు. ఎక్సైడ్ బ్యాక్ ఏం చెప్తున్నారంటే హ్యాపీ ఏమో లిథింగ్ ఎవిడెన్స్ మీ సొంతం చేస్తా అని చెప్తున్నారు. ఈ లెడ్ యాసిడ్ బ్యాక్ మెయింటైన్ చేసుకోండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏం చేశారంటే $29 బిలియన్ $29 మిలియన్ ఆన్ డ్యూరింగ్ చేశారు. ఇందులో 5.06% ఇస్తున్నారు. ఇది బేసికలీ ఇది ఫుల్ అయిపోయిందంటే $750 మిలియన్ రావడం వల్ల రిలయన్స్ ఏం చెప్తున్నారంటే నేను స్పేస్ ఎక్స్‌తో పోటీ చేస్తాను. నేను స్టార్‌టెక్ లాగా ఓకే 1900 శాటిలైట్ కాన్స్టలేషన్ బాండ్ రిలీజ్ చేస్తాను. ఇప్పుడేం జీవితాలు డబ్బులు లేవు. ఏం పనడం లేదు. ఐసీసీ రైట్స్ కూడా తీసుకోలేదు. ఏం జరుగుతుందని జోనికి తెలుసు. ఇలాంటి క్యానపీ ఉండడం వలన రిలయన్స్ వద్దని చెప్తున్నాను. హ్యాపీ టు మూవ్ లైక్ ఏదైనా పవర్ స్టేషన్ వన్ డే ఎర్లీ ఇన్వెస్టర్స్ 100 కోట్ల షేర్ అమ్మేసి ప్యాకెట్‌ను కాస్ట్ డబ్బులు వేసుకున్నారు. ఓకే. ఇవ్వడం వల్ల కాదా $750 మిలియన్ కొత్త ఫండింగ్ వచ్చింది. ఈ ఫండింగ్ వస్తున్నప్పుడు ఎడ్యుస్‌కి రూ. 100కి నవ్వుతాము. నేను డబ్బులు కొద్ది తీసుకుంటా అని చెప్పారు. అవును. డెఫినెట్‌లీ వాళ్ళు తనకు డబ్బులు చూసారని అనుకోవచ్చు. అవును. ఈయనకి మంచి రోజులు. మన హెచ్‌సిఎల్ లోన్‌కి వచ్చింది. ఏమైనా గ్రాఫిక్ గ్యాస్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎఫ్ఎన్‌జీటీ క్రూడ్ ఆయిల్ 70 కిందకెళ్ళిందంటే అక్కడ కొంచెం ఉందంటే కొంచెం హెల్ప్ అవుతుంది. అది అవుతుందని అనుకుంటున్నాను. ఆ హెల్ప్ కంపల్సరీ మీకు దొరుకుతుందని అనుకుంటున్నాను. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. మార్కెట్‌లో ఉన్న కూరగాయల రేటు భయంకర పెరిగింది. రైస్ రేట్ కూడా పెరిగింది. యుక్రెయిన్ క్లియర్ అయిపోయింది. స్ట్రింగ్ మీద రిఫైనాన్సెస్ మన పేరు మాట్లాడి క్లియర్ చేసేసారు. న్యూస్ వస్తున్నది. స్కార్పియో తాలూకు స్టాక్ 9,000 పెరిగింది. అదే టైంలో జాపనీస్ నిక్కీ ఏమో 71,000 దాటింది. మనం చూసే వరకు మనకేంటి చూసాడంటే మనం సౌత్ కొరియా మిస్ చేసినప్పుడు జపాన్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకు 2 ఫేమ్స్ లాభం. హ్యాపీగా ఏమో ప్రొడక్ట్ రేట్ ఇస్తున్నారు. ఎందుకంటే మెమరీ చిప్ షార్టేజ్ ఉంది. అలాగే చిప్స్‌లోని కాస్ట్ పెరగడం వల్ల ఒక 80 ఒకే రేట్‌లో మీద పెడుతున్నారు. మైక్రోసాఫ్ట్ ఏమో బిజినెస్ ఏమో చైనాలో ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఓపెన్ మోడల్స్ తీసుకొని మనం కనుక ఇది చూస్తున్నప్పుడు వారెన్ బఫెట్ స్టాప్ ఉంచాం. కొంచెం చూస్తుంటే బాగుంది. సేఫ్‌కి అక్కడే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ అంతా కనుక కంప్లీట్ సాల్వ్ అయినప్పుడు చూద్దాం. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో $99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు.
ఈ పుస్తకం పిలవంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.